జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రాంతం ముఖ్యంగా హిమాయత్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఏరియా ఇది. గత 45 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి నాకు చాలా దగ్గరి అనుబంధం అనేటువంటిది ఉంది. కాబట్టి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పి రాజగోపాల్ గారు అనగానే మన పాత ప్రాంతం, మన సుపరిచితమైనటువంటి ప్రాంతం సార్, తప్పకుండా వస్తానని చెప్పాను. ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరీశంకర్ గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి ఇద్దరు పెద్దలు, సంఘ ప్రచారక్ మల్లికార్జున గారు, అదే రకంగా కట్టా రాజగోపాల్ గారు, వేదిక ముందున్నటువంటి నా మిత్రులు, అదే రకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా వచ్చినటువంటి ఆహ్వానితులకు, చిన్నారులు మంచి సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శించినట్టు చిన్నారులందరికీ వందనాలు, అభివందనాలు. సమాచార భారతి ఆధ్వర్యంలో ఈరోజు సంఘం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం స్థాపించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ఇంకొక 2 ముఖ్యమైనటువంటి విశేషాలు కూడా ఉన్నాయి. ఒకటి, 2 భారతరత్నాలు మదన్ మోహన్ మాలవ్య గారు, భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాలు. వారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నాం. సంఘం యొక్క 100 సంవత్సరాలు అంటే చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఇది. సంఘంలో ఉన్నటువంటి వివిధ ఆయాలలో ప్రచార విభాగానికి వేదికగా సమాచార భారతి, ఈ సమాచార భారతి నిర్వహిస్తున్నటువంటి వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి అవకాశం నాకు దొరికింది. చాలా సంతోషకరమైన విషయం. మనందరికీ ఆరాధ్యులు నారదుని భారతీయ సాంప్రదాయంలో, భారతీయ సంస్కృతిలో మొట్టమొదటి ప్రచారకుడుగా, పాత్రికేయుడిగా మనం కొలుస్తాం. కానీ దురదృష్టకరం ఏంటంటే విశ్వవిద్యాలయాల్లో ఎక్కడ కూడా నారదుని పాత్రికేయునిగా గుర్తించలేదు. తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గారు ఉన్నారు ఇక్కడ. ప్రతి సంవత్సరం సమాచార భారతి ఆధ్వర్యంలో మే నెలలో నారద జయంతి జరుపుకుంటూ పత్రికా రంగంలో అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పనిచేస్తున్నటువంటి పాత్రికేయుల మిత్రులను గుర్తించి వాళ్ళను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా సన్మానించే కార్యక్రమాన్ని సమాచార భారతి చేస్తూ వస్తుంది. సమాచారం అనగానే మనందరికీ అర్థమైంది వార్తలను ఏ రకంగా ప్రచారం చేయాలనేది. ఈరోజు పత్రికా రంగంతో పాటు వివిధ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా చాలా ప్రముఖమైనటువంటి వెపన్స్గా, ఆయుధాలుగా మన ముందున్నాయి. ఈరోజు మంచికి చెడుకు రెండింటికి ఉన్నాయి. అది సోషల్ మీడియా సంగమాలను ఏర్పాటు చేస్తోంది సమాచార భారతి. అదేవిధంగా మీడియా జర్నలిస్టులందరినీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నాం. దానితో పాటు జాతీయ సమగ్రతను, సామరస్యతను ప్రచారం చేసే విధంగా మనం కాకతీయ ఫిలిం ఫెస్టివల్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తాము. జాతీయ సమరసతను, సామాజిక సమరసతను పెంపొందించేటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో, చిత్ర నిర్మాతలు ఉన్నారో, ఆ నిర్మాతల ద్వారా చిన్న చిత్రం ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్ కోసం ఎంకరేజ్ చేసి కాకతీయ ఫిలిం ఫెస్టివల్ ద్వారా వారిని ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ, సన్మానం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. దానితో పాటు గ్రామీణ ప్రాంతాలకు సరి అయినటువంటి సమాచారం సరి అయిన రీతిలో అందాలనే ఉద్దేశంతో సమాచార భారతి ఆధ్వర్యంలో లోకహితం అనేటువంటి పత్రికను కూడా గ్రామీణ ప్రాంతాలకు చేరవేయడానికి సమాచార భారతి ప్రయత్నం చేస్తూ ఉంది. మనందరికీ తెలుసు, ఈరోజు సమాచారం రెవల్యూషన్ అనేటువంటిది నడుస్తూ ఉంది. మీడియా హౌసెస్కు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది. మనందరం ఇది 4th ఎస్టేట్గా కూడా గుర్తిస్తూ ఉన్నాం.
ఈ ఫోర్త్ ఎస్టేట్ చాలా పవర్ఫుల్ ఫోర్త్ ఎస్టేట్. దీని ద్వారా జాతి సమగ్రతను కాపాడడం కోసం, జాతీయ సమైక్యత కోసం, జాతీయ సమరసత కోసం మనందరం పాటుపడిన ఉద్దేశంతో సమాచార భారతి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ మధ్యనే గోల్కొండ లిటరీ ఫెస్టివల్ను కూడా ప్రారంభం చేసాం. బుక్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసాం. మనం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రకంగా ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఉన్నటువంటి ప్రచార విభాగం ప్లాట్ఫామ్గా సమాచార భారతి వివిధ రంగాలలో, ముఖ్యంగా పాత్రికేయ రంగంలో ప్రచార విభాగంలో పనిచేస్తూ ఉన్నటువంటి సంస్థ ఇది. ఈ సంస్థకు అధ్యక్షునిగా ఉండడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు.